హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజుతో నా లీవ్ కంప్లీట్ అయింది. సో నేను డ్యూటీకి వెళ్ళాలి. సో మా వైఫ్, మా ఫ్యామిలీ ఇష్టపెట్టి వెళ్తున్నా. కొంచెం బాగానే ఉంటుంది, బట్ వెళ్ళాలి తప్పదు. సో ఇప్పుడు బ్యాగ్ రెడీ చేసుకోవాలి. ఈరోజే మనకి ఈ ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది మనకి, రాజధాని ఎక్స్ప్రెస్. బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నా. ఓకే, ఫ్రెండ్స్. స్వీట్స్, ఈ స్నాక్స్ ట్రైన్లో తిన్నికి మా వైఫ్ తీసుకుపోమంటుంది. తీసుకెళ్దాం. ఓకే, నేను వెళ్ళేటప్పుడు మా పరి బాగా నవ్వుతుంది. సో క్యూట్గా నవ్వుతుంది గైస్. ట్రైన్ లేట్ అయిపోయి టెన్షన్ అవుతుంది. సో ఎందుకంటే మా వికాస్ హాఫ్ అన్ అవర్ ముందర వెళ్దామంటే వినలేదు. సో ఏం కాదు బాబా, ఏం కాదు, మనం 0 టైంలో వెళ్దాం అన్నాడు. ఎందుకంటే నాకు భయం ఏంటంటే లాస్ట్ టైం కూడా రాజధాని ఎక్స్ప్రెస్ నాకు మిస్ అయింది 2 నిమిషాల్లో. సో నేను స్పీడ్గా పోమంటున్నా. ఫైనల్గా రైట్ టైంలోనే వెళ్తున్నాం. ట్రాఫిక్ కూడా ఉంది. ఫైనల్గా నాకు ఏంటంటే వరంగల్ ఆర్చ్ చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మా అమ్మయ్య మీరు స్టేషన్కి వచ్చేసినాం అని. మా వికాస్ అంటుండే, నేను రైట్ టైంలో తీసుకెళ్తా బావా, నో ప్రాబ్లం, నేను వచ్చేసిన స్టేషన్కు అన్నాడు. కానీ స్టేషన్కి అయితే వచ్చినాం, బట్ ట్రైన్ మాత్రం ప్లాట్ఫామ్ మీద ఉంది అని అన్నాడు. ఫ్రెండ్ వాడు కాల్ చేసిండు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది మనది ట్రైన్, రాజధాని ఎక్స్ప్రెస్. సో నేను బండి దిగి జల్దీ నడుచుకుంటూ వెళ్తున్నా స్పీడ్గా. లోపలికి అయితే ఎంటర్ అయితే ఇచ్చిన. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది యాక్సిలేటర్తో పైకి వెళ్తున్నా. ప్లాట్ఫామ్ 2లోకి వెళ్తున్నా. ఇంకా టెన్షన్ అవుతుంది నాకు, రీచ్ అవుతా లేదా అని. జల్దీ పోతున్నా, జల్దీ దిగుతున్నా. వచ్చి చూస్తే బండి ప్లాట్ఫామ్ మీదకి అయితే రాలేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సో ట్రైన్ చూడగానే నాకు ధైర్యం వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. సైడ్ జరగండి అయ్యా, సైడ్ ఇవ్వండి అంటూ ఫైనల్గా ట్రైన్ ఎక్కేసిన. ఎక్కగానే మనకి ఫస్ట్ ఇది ఇచ్చినాడు. దీంట్లో ఏంటంటే మనకు ఒకటి హ్యాండ్ టవల్, బెడ్షీట్స్ అనమాట. ఇవి బెడ్షీట్స్, ఇవి 2 బెడ్షీట్స్. ఒకటి దీంట్లో ఉన్నది. తర్వాతకి వచ్చేసి పిల్లో, ఇది కంబలు, ఒక వాటర్ బాటిల్. ఈవినింగ్ స్నాక్స్. ఇవి స్నాక్స్లో ఈ కచోరీ, ఇది బ్రెడ్, స్వీట్, ఇది టమాటో కెచప్, టీ మిల్క్. టీ మిల్క్ ఎలా జరగదు తర్వాత చూపిస్తాను. ఇది నమ్కిన్, గుజియా. టీ ఎలా కలుపుకోవాలో ఈరోజు చూపిస్తాను. జస్ట్ టీ తాగి అట్లా బయటకు వచ్చిన. బయటకు అంటే అట్లా విండో దగ్గరకు వచ్చి అట్లా కొంచెం 2 మినిట్స్ అట్లా చూసుకొని వెళ్ళిపోయినా. నైట్ డిన్నర్లో ఇది పెరుగు, రోటీ, డ్రై సబ్జీ, రైస్, దాల్, పన్నీర్ కర్రీ. ఇంకేమున్నాయంటే కింద స్పూన్ ఒకటి వచ్చింది. ఇది అచార్, స్పూను, నాప్కిన్, సాల్ట్. డిన్నర్ ఈవినింగ్ డిన్నర్ మనకి ఐస్ క్రీమ్ స్వీట్ అనేది ఇస్తారు. సో ఐస్ క్రీమ్ అయితే ఫైనల్గా వచ్చింది. దానికోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా అని. వాడు నాగ్పూర్ పోయినాక ఒక 10 మినిట్స్ దాకా లేట్ చేసాడు. నాగ్పూర్ పోయిన తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్ వచ్చిందంట. సో అప్పుడు ఫ్రెష్ ఐస్ క్రీమ్ వచ్చింది ఒకటి. బాగుంది, నోరు ఊడిపోతుంది. టేస్ట్ చేయాలి మామ.
తిన్న తర్వాత ఏం పని